హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో మనం మనీని ఎంతో కష్టపడి పోగు చేస్తామండి. ముఖ్యంగా మన ఆడవాళ్ళం చాలా కష్టపడి మనీని ఒక 1000 500 ఎంతో కొంత పోగు చేస్తాము. దానిని అనవసరమైన ఖర్చులు ఏ విధంగా పెడతాము అనేది తరువాత ఒక రూ. 300 మనీని మనం సేవ్ చేసుకోగలిగితే మనం 1 ఇయర్‌లో ఎంత సేవ్ చేస్తాం అనేది. అలానే చిన్న చిన్న ఫంక్షన్స్ కావచ్చు, చిన్న చిన్న ట్రిప్స్‌కి కావచ్చు, మనం మనీని ఏ విధంగా పోగు చేసుకుంటే బాగుంటుంది అనేది ఒక చిన్న ఐడియా అయితే మీ అందరితో షేర్ చేయడం జరుగుతుందండి. మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే మీ అభిప్రాయాలని ఒక కామెంట్ రూపంలో నాకైతే తెలియజేయండి. సరే, ఇక ఆలస్యం కాకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దానివల్ల నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందైతే ఉంటుంది. సరే, ఇక ఆలస్యం కాకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరో రోజులకు మనందరికీ స్వాగతం అండి. మనం ఎంతో కష్టపడి మనీనైతే పోగు చేస్తామండి. అంటే కాయగూరల్లో కావచ్చు, ఆకుకూరల్లో కావచ్చు, మనం రెగ్యులర్గా అంటే రోజు వాడే అమౌంట్లోనే మనం కష్టపడి ఎంతో కొంత మనీని పోగు చేయడానికి పొదుపు చేయడానికి ట్రై చేస్తాం కదా. కానీ ఎంతో కష్టపడి ఒక 1000 2000 దాచుకున్నాం అనుకోండి, ఆడవాళ్ళం ఏంటంటే ఏ డీమార్ట్కైనా వెళ్తే ముఖ్యంగా అక్కడ స్టీల్ వస్తువుల మీద, ప్లాస్టిక్ వస్తువుల మీద, లేదా పింగాణీ వస్తువుల మీద, గాజు వస్తువుల మీద, వీటి మీద ఎక్కువ ఖర్చు పెట్టేస్తామనేది నా అభిప్రాయం అండి. అంటే అందరినీ కాదు, కొంతమంది మాత్రమే. మన దగ్గర అమౌంట్ ఉంది, ఖర్చు పెట్టుకోవడం తప్పేమీ కాదు. కాకపోతే మనం కష్టపడి పోగేసుకుని ఇలా అనవసరమైన వస్తువుల్ని ఖర్చు పెట్టడం దండగానే చెప్పచ్చు. నేను కూడా తెలియక లేదా ఈ సోషల్ మీడియాలో చూసో లేదా ఇంకా మా ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడో చూసో మొత్తం మీద డీమార్ట్కి వెళ్తే అడ్వెంచర్ అంతా కొనుక్కునేదాన్ని. అదేంటనేది మీకు కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఓన్లీ వస్తువులే కాదండి, ఈ బట్టలు అనగా చెప్పులు అనగా ఇవి కూడా మనం చూసుకుని అయితే కొనాలి. డీమార్ట్కి వెళ్ళినప్పుడు నేనైతే ఈ కప్స్ తీసుకున్నానండి. ఇది ఒక్కొక్కటి రూ. 25 ఎంతో పడింది. బాగున్నాయి కదా అని చెప్పి ఎక్కడో చూసే తీసుకున్నాను. నేను కూడా ఒక అర డజన్ అయితే తీసుకున్నానండి. ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి. కాకపోతే నాలా చేతులు లూజ్ అయిన వాళ్ళకి, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కొంచెం కష్టమే. ఎందుకంటే అంట్లు తోమేటప్పుడే నాకు 2 కప్పులైతే పగిలిపోయినాయండి. పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఇందులో సరదాగా తాగుతామని సరదా పడతారు. కానీ చేయి జార్చేసి అది పగులుతుంది. అది పగిలిందనే బాధ పక్కన పెడితే వాళ్ళకి ఎక్కడ గుచ్చుకుంటాయా అని చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. పైగా కింద పడితే మళ్ళీ తుడుచుకోవాలి, అదొక శ్రమ అండి. గాజు పెంకులు అవి ఎక్కడ గుచ్చిపోతాయి అన్న భయంతో. వస్తువు కొనుక్కోవడం తప్పేమీ కాదు, కానీ దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయడం కూడా రావాలి. సేమ్ డీమార్ట్కి వెళ్ళినప్పుడే నేను ఈ గ్లాస్ కూడా తీసుకున్నానండి. ఇది కూడా రూ. 25. ఇవి కూడా అర డజన్ తీసుకున్నాను. ఇది బాగా యూజ్ అవుతుందండి. కింద పడేసినా కూడా మనకి పగలదు. కాకపోతే వాటర్ ఏదైనా ఉంటే ఒలుగుతుంది తప్ప. పిల్లలు ఉన్నప్పుడు లేదా నాకులా చేతులు లూజ్ అయిన వాళ్ళు ఇలాంటి స్టీల్ వాటి మీద, అంటే మన దగ్గర లేకపోతే ఇలాంటి స్టీల్ వాటి మీద కొంచెం పెట్టుబడి పెట్టినా కొంతకాలం ఎక్కువైతే మన్నుతాయి. ఇలాంటి గాజు వస్తువుల మీద మనం పెట్టుబడి పెట్టిన డబ్బులు వేస్టే, అవి నిలవ ఆగవు, అంటే పగిలిపోతాయి అనేది నా ఉద్దేశం అండి. ఈ అర డజన్ స్టీల్ గ్లాసులు అలానే ఉన్నాయండి. ఈ కప్పులు అయితే ఇది ఒక్కటే మిగిలింది, 5 అయితే పగిలిపోయినాయి. నేనైతే వీటిని తీసుకుని 6 నెలలు అవుతుందండి. దానికి దీనికి ఎందుకు పోలిస్తున్నానంటే, మనం తీసుకునే వస్తువు ఏదైనా సరే మన్నికగా ఉంటే మనం తీసుకోవచ్చు. అది మనకు అవసరం అయితేనే. ఇప్పుడు డీమార్ట్కి వెళ్తే అవసరం ఉన్నా లేకపోయినా చాలామంది చాలా వస్తువులు అయితే కొనేస్తూ ఉంటారు. డబ్బులుండి కొనుక్కోవడం వేరు, కానీ కష్టపడి పోగు చేసి అక్కడికి వెళ్ళి ఇవన్నీ కొనటం వేస్ట్ అనే చెప్తానండి నేనైతేనే. ఇవి అందంగా వాడుకునే వాళ్ళకి కప్స్ చాలా బాగా యూజ్ అవుతాయి.
మాకైతే యూజ్ అవ్వలేదండి. 5 పగిలిపోయినాయి. ఇదొక్కటే మిగిలింది. కాబట్టి మనం వస్తువులు కూడా చూసుకుని కొనుక్కోవాలనేది నాది చిన్న అభిప్రాయం అండి. అలానే మన దగ్గర ఉన్నప్పుడు వస్తువుల్ని కొత్తవి కొనే కన్నా కూడా మనం వేరే ఆటి మీద పెట్టచ్చు. అంటే మన దగ్గర మనీ ఉందనుకోండి, ఏ వెండి వస్తువుల మీద పెట్టుకోవచ్చు. వెండి మళ్ళీ మనం తిరిగి రిటర్న్ ఇచ్చినా కూడా మనకి మంచి ధరే వస్తుంది కదా. అదే స్టీలు ఈ పింగాణివి అమ్ముదామన్నా కూడా పెద్ద మనకి ఏమీ రావు. చూసుకుని వస్తువులు తీసుకోవడం మంచిదనేది నా అభిప్రాయం అండి. సరే, ఇప్పుడైతే వీక్లీ ఛాలెంజింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. అంటే దీన్ని వీక్లీ ఛాలెంజింగ్ అనొచ్చు. మనం 300తో ఏ విధంగా సేవ్ చేయొచ్చు అనేది ఇప్పుడైతే చూసేద్దామండి. మనకి వారానికి 7 రోజులు కదా. 7 రోజుల్లో ఏదో ఒక రోజు, పలానా రోజే అని కాకుండా ఏదో ఒక రోజు, 7 రోజుల్లో ఏదో ఒక రోజు అయినా కావచ్చు, లేదా 7 రోజుల్లో కొంత కొంత అమౌంట్ అయినా కావచ్చు. ఒక 300 అయితే ఈ 7 రోజుల్లో మనం సేవ్ చేసుకున్నాం అనుకోండి, వారానికి ఒకసారే వీక్లీ వన్స్ 300 రూపాయలు సేవ్ చేసామనుకోండి, అది నెలకొచ్చి మనకి ఎంత అవుతుందంటే 4 ఇంటూ 300 అంటే 1200 అయితే మనకు అవుతుంది నెలకొచ్చి. అలానే సంవత్సరానికి అంటే 1 ఇయర్కి అంటే 12 నెలలు కదా. అంటే 12 ఇంటూ 1200 ఎంత అవుతుంది అనేది 1 ఇయర్కి ఒకసారి చూద్దామండి. 1 ఇయర్కి వచ్చి 14,400 అయితే అవుతుంది. మనం 1 ఇయర్కి ఏదైనా ట్రిప్పు అంటే మనం హాలిడేస్లో కావచ్చు, లేదంటే దసరాలో కావచ్చు, ఎప్పుడైనా మనం ఒక ట్రిప్ అనుకుని ఆ ట్రిప్కి మనం ఈజీగా వెళ్ళొచ్చు అంటే ఇలా వారానికి 300 సేవ్ చేసి మనం చిన్న చిన్న ట్రిప్స్కి అయితే ప్లాన్ చేయొచ్చండి 1 ఇయర్లోని. అంటే మనం ఇప్పుడు మొదలు పెట్టామనుకోండి, దసరా వరకు పోగు చేసి దసరాలో మనం ట్రిప్ అయితే వెళ్ళొచ్చు. 10 డేస్ హాలిడేస్ వస్తాయి కదా. లేదు, వేసవి సెలవుల్లో ఇప్పుడే మనం మొదలు పెట్టామనుకోండి, వచ్చే సంవత్సరం వేసవి సెలవులకి ఏదైనా ఒక మంచి ట్రిప్ అయితే మనం ప్లాన్ చేయొచ్చు. చిన్న చిన్న ట్రిప్స్ అండి నేను చెప్పేది. లేదా చిన్న చిన్న ఫంక్షన్లు, ఇప్పుడు మనం పిల్లల పుట్టినరోజు ఫంక్షన్ చేద్దాం అనుకుంటాం, పెద్దగా చేయకపోయినా చిన్న చిన్నవి, ఆ చిన్న చిన్న వాటికి కూడా అప్పు చేయక్కర్ లేకుండా ఈ విధంగా మనం వారానికి 300 సేవ్ చేసుకోగలిగితే మనం చిన్న చిన్న ఫంక్షన్లు కూడా ఈజీగా చేయొచ్చండి. అలానే 3 నెలలకి ఎంత అవుతుంది అనేది ఒకసారి చూద్దామండి. అంటే ఒక 3 నెలల్లో మనకి ఏదైనా పుట్టినరోజు ఫంక్షన్ కానీ లేదా మ్యారేజ్ డే కానీ ఏమైనా వస్తుందనుకోండి, అప్పుడు మనం 3 నెలలు సేవ్ చేసామనుకోండి, అంటే 3 ఇంటూ 1200 ఈజీగా 3600 అయితే అవుతుంది. చిన్న ఫంక్షన్ లాగా, అంటే జస్ట్ ఒక కేక్ తెచ్చుకుని పిల్లల పుట్టినరోజు అయితే జస్ట్ చుట్టుపక్కల ఒక 10 మంది పిల్లల్ని పిలుచుకుని ఏదో చిన్నదే మనకు తగ్గట్టు వాళ్ళ కూల్ డ్రింక్ కానీ లేదా స్నాక్స్ కానీ ఏమైనా పెట్టి చిన్న ఫంక్షన్ లాగా అయితే చేసుకోవచ్చు. అలానే 6 నెలలకి ఎంత అవుతుంది అనేది ఒకసారి చూద్దామండి. 6 నెలలకి అంటే 6 ఇంటూ 1200 వేసుకుని 6 నెలలకి ఎంత అవుతుంది అనేది ఒకసారి చూద్దాము. 6 నెలలకు కూడా ఇంచుమించు 7,000 సిలిక్ అవుతుంది అనేది నా అభిప్రాయం అండి. అది కూడా మనకి చిన్న ట్రిప్కి అయితే యూజ్ అవుతుంది, లేదా చిన్న చిన్న ఫంక్షన్లు చేయడానికి, అంటే మరీ పెద్దవాటికైతే అవ్వదు కానీ ఏదైనా చిన్నది, ఒక నామకరణానికనో ఒక చిన్న బారసాలకనో ఇట్లా అయితే యూజ్ అవుతుంది. మనీ ఉండి పెద్ద ఫంక్షన్లు చేసుకుంటామంటే ఎవరో ఏమి కాదను, మనీ లేకుండా చిన్న ఫంక్షన్ ఏదైనా ట్రై చేద్దాము అసలు అని చెప్పి అనుకునేవాళ్ళు ఈ విధంగా మనం మనీని పోగు చేసుకుని చిన్న చిన్న ఫంక్షన్లు కానీ లేదా చిన్న చిన్న ట్రిప్స్ కానీ మనమైతే వెళ్ళొచ్చండి. అదే చిన్న చిన్న ఫంక్షన్లు కూడా చేసుకోవచ్చు. 6 నెలలకైతే 7,200 అయితే అవుతుంది. మనకి 7,200 కూడా చిన్న ట్రిప్స్కి కానీ చిన్న ఫంక్షన్స్కి కానీ యూజ్ అవుతుంది. మనీ మనం పోగు చేయడం అంటూ మొదలు పెడితే ఎప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మనం పెద్దగా చెప్పనవసరం లేదు కదా. అలానే చిన్న చిన్న వస్తువులు కూడా మనం ఈజీగా తీసుకోవచ్చండి. 14,400 అంటే ఏదైనా చిన్న వస్తువు మనం తీసుకోవచ్చు, లేదా వెండి తీసుకోవచ్చు. ఆడవాళ్ళు అయితే ఈ స్టీల్ సామాన్ మీద పెట్టే కన్నా వెండి తీసుకోవచ్చు, లేదా 1 గ్రాము లేదా గ్రామున్నర గోల్డ్ కాయిన్ తీసుకోవచ్చు. ఇలా మనం
ఏదైనా తీసుకోవచ్చండి. అసలు ఒక్క రూపాయి కూడా సేవ్ చేయలేదు అనుకునే కన్నా ఇలా 1 ఇయర్‌కి 14,400 సేవ్ చేయడం కొంచెం మంచిదే. అలానే చిన్న చిన్న బిజినెస్లు స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు మనీనైతే ఈ విధంగా సేవ్ చేసుకుని చిన్న చిన్న ఒక 10,000 అట్లా పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తారు కదండి. అంటే ప్యాకింగ్ కానీ ఇంట్లో ఇప్పుడు ఈ జీలకర్ర ధనియాలు ఇవన్నీ తెచ్చుకుని ప్యాక్ చేసి అమ్ముతూ ఉంటారు కదా, అట్లా కానీ చిన్న చిన్న బిజినెస్లు ఏవైనా ఒక 10,000కి సరిపడగా మనం అప్పు చేయక్కర్ లేకుండా ఈ విధంగా మనీని పోగు చేసుకుని మనం అయితే స్టార్ట్ చేయొచ్చు. మనీని మనం మనీ ఉంటే ఎక్కడ ఖర్చు పెట్టచ్చు, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు అనేది మనం స్పెషల్గా ఏమీ చెప్పనవసరం లేదు, అందరికీ తెలిసిందే కదా. ఎలా అయినా కష్టపడి నెలకు 300 మనం పోగు చేసుకోగలిగితే సంవత్సరానికి 14,400 అయితే మన చేతిలో ఉంటాయండి. ఒకవేళ మనం ఏదైనా అదర్ యాక్టివిటీ నేర్చుకోవాలన్నా, ఇప్పుడు బ్యూటీషియన్ నేర్చుకోవాలన్నా లేదా మిషన్ నేర్చుకోవాలన్నా ఇంట్లోనే ఉండి ఖాళీగా ఉండే కన్నా అట్లా మన స్కిల్స్ మనం డెవలప్ చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. చిన్న చిన్న అమౌంట్లేనండి. ఒక్కొక్కసారి ఈ చిన్న అమౌంటే మన దగ్గర ఉండదు, అప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అలా ఇబ్బంది పడకుండా మనమే మన మనీని ఛాలెంజింగ్గా తీసుకుని మనమే పొదుపు చేసుకుని మనమే బిజినెస్కో లేదా అదర్ యాక్టివిటీస్ నేర్చుకోవటానికో చిన్న చిన్న ట్రిప్స్కో చిన్న చిన్న ఫంక్షన్స్కో వాడుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ అనే ఐకాన్ ప్రెస్ చేయండి. దానివల్ల నోటిఫికేషన్ రూపంలో మరిన్ని వీడియోలు మీ ముందు ఉంటాయి. అలానే వచ్చిన లైక్ ఇవ్వండి. మీ సజెషన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరైతే ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.